బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకుంటున్నటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది. తమిళనాడు తరహాలో సినీ గ్లామర్ రాజకీయ ఆకర్షణతో కూడినటువంటి ఒక కొత్త ప్రయోగాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు తెర వెనుక బలమైనటువంటి స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సవాల్ విసిరిన నాటి టీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం అదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వైపు చూడాల్సిన పరిస్థితి రావడం కాలం చేసిన విచిత్రమైన విన్యాసంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాబోయే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉండగా క్షేత్రస్థాయిలో అధికారిక కాంగ్రెస్ పార్టీకి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించిన కేసీఆర్కు ఇప్పుడు చంద్రబాబు తనదైన శైలిలో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ను తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చి ఆ వెనుక టీడీపీ, బీజేపీలను నడిపిస్తూ చివరకు అధికారిక కాంగ్రెస్ నైతే గద్దె దించడమే లక్ష్యంగా ఈ వ్యూహం సాగుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్నటువంటి బీఆర్ఎస్ కూడా అంతర్గతంగా ఈ కూటమితో చేతులు కలపక తప్పని పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారని, తద్వారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ ఆల్ అనే చతుర్ముఖ వ్యూహం అమలు కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మహాకూటమి గనక క్షేత్రస్థాయిలో రూపు దాల్చితే అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. బలమైన ఓటు బ్యాంకు ఉన్నటువంటి విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం సిపిఐ లాంటి కమ్యూనిస్టు పార్టీలను మాత్రమే నమ్ముకొని బరిలోకి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి యువతను ఆకర్షిస్తే అది కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు భారీ గండి కొడుతుందని పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పైన ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. రేవంత్ పాలన పట్ల కూడా జనాల్లో కొంత సానుకూలత కనిపిస్తూ ఉంది. కానీ గ్రామాల్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అత్యంత ఘోరంగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి జూనియర్, సీనియర్ కేడర్లను దూరం పెట్టడంతో ఎమ్మెల్యేలపైన తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని చూసి స్థానిక ఎమ్మెల్యేలు అది తమ యొక్క సొంత ఇమేజ్ అనుకుంటూ వీర్రవీగుతూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయి వాస్తవం వేరేలా ఉంది. ప్రజలు కేవలం రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ పాలనపైన నమ్మకంతో ఓటు వేశారే తప్ప ఎమ్మెల్యేల పనితీరు చూసి కాదనేది నగ్న సత్యం. మరి ఈ విషయాన్ని విస్మరించి కాంగ్రెస్లోని కొందరు ఎమ్మెల్యేల జోకుడు నేతలు కాలం గడుపుతూ ఉండటం ఆ పార్టీకే పెద్ద మైనస్గా మారే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే సంకల్ప సభ కోసం జనసేన అంతర్గత వ్యూహకర్తలు, సర్వే సంస్థలు ఇప్పటికే క్షేత్రస్థాయి డేటాతో సిద్ధమయ్యారు. పోలీసులు సభకు అడ్డుపడినా కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని సభ నిర్వహించి తీరుతామని పార్టీ శ్రేణులు చెబుతూ ప్రస్తుతం ప్రెస్ మీట్తోనే సరిపెట్టుకుంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైన ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేలాగా విపక్ష కూటమి ఉమ్మడి పోరాట కార్యాచరణను ప్రకటించి క్షేత్రస్థాయిలోకి దూకడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తూ ఉంటే అర్థమైపోతా ఉంది. ఏదేమైనా ఒకవైపు రేవంత్ రెడ్డి ఇమేజ్ను నమ్ముకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ముందు పెట్టి విపక్షాలన్నీ ఏకం కావడం తెలంగాణ రాజకీయాన్ని అత్యంత రసవత్తరంగా మార్చేసింది. మరి కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి మరి.